క్రైస్తవం మనకి జాతులకి క్రైస్తవం ఏమిచ్చింది, క్రైస్తవానికి మనమేమిచ్చాం. అదేంటి కొత్తగా మనం ఇటువంటి క్రైస్తవానికి. ఇప్పుడు క్రైస్తవం వచ్చిన తర్వాత మన చేతికి బలపం ఇచ్చింది. క్రైస్తవం వచ్చింది మనకి పుళ్ళు గజ్జి ఇవన్నీ కడిగింది. క్రైస్తవం వచ్చింది మనల్ని తాకింది, అప్పటిదాకా అన్టచబుల్స్గా ఉన్న తాకింది. క్రైస్తవం వచ్చింది, దానితో మనం క్రైస్తవంలోకి వెళ్ళాం. క్రైస్తవానికి మనమేమిచ్చాం అనేది ఈరోజు క్రైస్తవంలోకి వెళ్ళిపోయి అక్కడ మతం మార్చుకుంటేనేమో మనసు చల్లబడతదని క్రైస్తవ మతంలో చేరితే, మతం మార్చుకుంటేనేమో మనసు చల్లబడతదని క్రైస్తవ మతంలో చేరితే రెడ్డి క్రైస్తవ, కమ్మ క్రైస్తవ, కాపు క్రైస్తవ, మాల క్రైస్తవ, మాదిగ క్రైస్తవ అంటరాని పిశాసము ఎంటబడుతున్నది ఎలరో. మాలన్న, మాదిగన్న, దొమ్మరన్న, కుమ్మరన్న, లంబడన్న, చెంచన్న, కులమంటూ కూలిపోయే కూలన్న, గొంతు విప్పి పాడుతున్న మనసు విప్పి వినరన్న ఏలరో. అంటే మతం మార్చుకుంటే మనసు చల్లబడతదని క్రైస్తవ మతంలో చేరితే అక్కడ కూడా కుల వ్యవస్థ ఉంది. ఈరోజు ఈ విషయాన్ని మనం సమగ్రంగా డిస్కస్ చేద్దాం. 1-2 వీడియోలైనా అవ్వచ్చు. క్రైస్తవం భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు శిష్యుడు తోమ 1వ శతాబ్దంలో, అంటే 52లో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు క్రైస్తవం మొదలైంది. కానీ మనం ఇంకా చరిత్ర లోతుకెళ్తే, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ 2 ఉన్నాయి కదా, లోతుకెళ్తే ఈ దేశం అలెగ్జాండర్ వచ్చాడు. ఎక్కడి నుంచి? రోమ్ నుంచి, అంటే గ్రీకు నుంచి, అంటే మ్యాసిడోనియా నుంచి, ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. ఈ దేశం డెమిట్రస్ వచ్చాడు. ఈ దేశం డరియస్ వచ్చాడు. వీళ్ళంతా ఏ దేశం వాళ్ళు? మన దేశం పక్కనే, మన దేశానికి ఆనుకుని మెసొపొటేమియా, అంటే ఇరాను, ఇరాక్ ఇట్నన్నమాట. అంటే పాకిస్తాన్కు ఆనుకుని ఉన్నదాన్ని మెసొపొటేమియా నాగరికత అని చదువుతాం కదా. యూగ్రస్ టు టైఫరస్ నదులు, యూగ్రటిస్ టైఫరస్ 2 నదుల మధ్య సుమేరియన్లు, అంటే సుమేరియన్లు సామరాయాస్ అంటే మీకు తెలిసింది. వీళ్ళు పెద్ద నాగరికతని నిర్మించారు. ఆ ప్రాంతం వచ్చినప్పుడు అలెగ్జాండరు అక్కడ ఒక అమ్మాయిని చేసుకుని, పర్షియా అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అక్కడి నుంచి మన భారతదేశం మీదకి దండయాత్రకు వస్తాడు. వచ్చినప్పుడు అలెగ్జాండర్ రోమన్ సైన్యం భారతదేశం వచ్చి భారతదేశం ఒడ్డున, నది ఒడ్డున, రోహిణి నది ఒడ్డున నిలబడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో రోహిణి నదికి పెద్ద వరదలు వచ్చినాయి. బాగా వరదలు వచ్చినప్పుడు పుస్తకాల్లో ఏముందంటే, రోహిణి నది వరదలు తగ్గాలి అని రోమన్ సైన్యం అంతా ప్రార్థనలు చేశారు అని ఉంది. ప్రార్థనలు ఎవరికి చేశారు మరి? ఆ రోజుల్లో గ్రీకులకి, రోమన్స్కి వీళ్ళందరికీ ఉన్న మత గ్రంథాలు ఏంటి? గ్రీక్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి, అంటే గ్రీక్ లాంగ్వేజెస్ కంటే ముందు హిబ్రూ తర్వాత అరామిక్ తర్వాత గ్రీక్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి దాదాపుగా యెహోవా ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ఇవన్నీ వాళ్ళకు ఉన్నట్టే. వాళ్ళు అక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నారు. తర్వాత భారతదేశం వచ్చారు. భారతదేశం వచ్చిన తర్వాత పురుషోత్తమ చక్రవర్తి, మల్ల చక్రవర్తి ఓడించాడు. బాగానే ఉంది. ఆయన వెళ్ళిపోయాడు వెనక్కి. బాబిలోన్లో చనిపోయాడు. బబులోన్ అంటారు మీరు, బాబిలోన్లో చనిపోయాడు. ఆయన వెళ్తూ తను జయించిన భూభాగాల్లో వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ జనాన్ని ఇక్కడ పెట్టింది. కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నాడు. అందులో ఎవరు ఆధిపత్యంలో పెట్టాడంటే, సెల్యూకస్ నికటార్ అని ఒక సేనాధిపతి ఉన్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది, హెలీనాని చంద్రగుప్త మౌర్యుడు పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక హెలీనా రోమన్ అమ్మాయి, అంటే గ్రీక్ అమ్మాయి, అంటే ఎప్పుడో రోమన్ అమ్మాయినే ఇండియన్స్ ఎప్పుడో మ్యారేజ్ చేసుకున్నారు. రోమన్ అమ్మాయి ఏ దేవుడిని ఇష్టపడవచ్చు? ఇండియాలో ఉన్న చంద్రగుప్త మౌర్యుడు బాగా జైన మత పిచ్చి. అసలు ఆయనకి ఎంత పిచ్చో తెలుసా? చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం అని, అంటే నిరాహార దీక్ష అన్నమాట. అన్నం తినకుండా ఉపవాసం ఉండి సల్లేఖన వ్రతంతో అక్కడ వెళ్ళి, కర్ణాటక వెళ్ళి శ్రావణ వెలగోళ్ళలో తన ఒళ్ళంతా, శరీరం అంతా కృషించుకుని చనిపోయాడు అతను.
సల్లేఖనవరం అంటే అంత మత పిచ్చి ఆయనకి. ఇక్కడేమో ఆయన భార్య హెలీనా వచ్చింది. వీళ్ళు ఇక్కడ రోమన్స్ ఉన్నారు. అప్పుడే కొన్ని నార్త్ ఇండియాలో కొద్దిగా ఈ ఏరియాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో వాదనలు కూడా ఇక్కడ జరిగాయి. నాగసేనుడికి, మినాండర్కి, వీళ్ళందరికీ వాళ్ళ తత్వం, వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు చెప్పేవాళ్ళు, మన ఫిలాసఫీ బౌద్ధ ఫిలాసఫీ చెప్పేవాళ్ళు. అవన్నీ కలిపి బుక్కులో, గ్రంథంలో రాయటం జరిగింది. అదే మిలింది పనహ. మిలింది పనహ అనే గ్రంథం కూడా ఆ రోజుల్లో రాయటం జరిగింది. వాటన్నిటిని రికార్డ్ చేశారు అంతే. కొద్దిగా మన నేపథ్యంలోకి వెళ్తే క్రీస్తుకు పూర్వం 10వ శతాబ్దంలోనే మనం తక్షశిల యూనివర్సిటీ కట్టుకున్నాం. మనం ఫిలాసఫర్మి, తాత్వికులమి, మనం రూలర్స్వి, ఇవన్నీ ఉన్నాయి. మనం సింధు నదీ నాగరికతలో అమ్మతల్లుని పూజించాం, పశుపతిని పూజించాం, మూపురపు ఎద్దుని పూజించాం. ఆ తర్వాత శైవం, సిద్ధం, సాంఖ్యం, ఆ తర్వాత జైనం, ఆ తర్వాత బౌద్ధం, ఆ తర్వాత శైవం, వైష్ణవం, హైందవం, ఆ తర్వాత ఇస్లాం, ఆ తర్వాత క్రైస్తవం. 52లో వచ్చాం. క్రైస్తవం ఈ దేశం వచ్చే నాటికి 52 నాటికి ఆయన వచ్చి అక్కడ మిషనరీస్ అన్నమాట, ఒక రకమైన మిషనరీస్ లాగా వచ్చి కొన్ని థామస్ చెప్పడం జరిగింది. అయితే ఈ దేశానికి 16వ శతాబ్దంలో అంటే 14 నుంచి 16వ శతాబ్దం దాకా డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశం వ్యాపారం కోసం వచ్చారు. అంటే క్రిస్టియన్ ఐరోపా దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు, వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక పక్కన వ్యాపారం చేసుకుంటున్నారు, ఒక పక్కన మిషనరీస్, ఒక పక్కన గవర్నమెంట్. అంటే వ్యాపార సంస్థలు వచ్చినాయి, ఇటు ప్రభుత్వం ఒక పక్కన ఉంది. అంటే ప్రభుత్వం అంటే అక్కడ నుంచి అన్ని చట్టాలన్నీ చేసుకుంటా, రెగ్యులేషన్ యాక్ట్ దగ్గర నుంచి మింటో మార్లే యాక్ట్ దాకా మొత్తం అన్ని చేసుకుంటా, అంటే పిట్ ఇండియా యాక్ట్, తర్వాత చార్టర్ చట్టాలు, తర్వాత కౌన్సిల్ చట్టాలు, ఇవన్నీ చేసుకుంటా వచ్చినాయి. ఒక పక్క మిషనరీస్ వచ్చేసినాయి. అంటే విలియం కేరీ వచ్చేసారు, జేవియర్ దాకా. అంటే జైసూట్ మిషనరీల దగ్గర నుంచి జేవియర్ మిషనరీల దాకా ఇవన్నీ వచ్చేసాయి. బాగానే ఉంది. అయితే మొట్టమొదటి క్రైస్తవులకు ఎవరు మారారు తెలుసా? 4 కుటుంబాల వాళ్ళు మారారు కేరళలో. వాళ్ళు 4 కూడా బ్రాహ్మిన్సే మారిన వాళ్ళు, 4 కుటుంబాలు కూడా. ఆ 4 కుటుంబాల పేర్లు ఏంటంటే, శంకరంపురోళ్ళు 2 కుటుంబాలు, అంటే అన్నలదమ్ములు. శంకరంపురోళ్ళు 2 కుటుంబాలు. ఆ తర్వాత ఏకులో మట్టం అనేవాళ్ళు ఒక కుటుంబం మారారు. తర్వాత కల్లి అనేవాళ్ళు కూడా ఒక కుటుంబం మారారు. ఆ తర్వాత కలియాంకర్ అనే కుటుంబాలు 5 కుటుంబాలు వెళ్ళిపోయినాయి అందులోకి. మొట్టమొదట వీళ్ళు అందులోకి మారారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చే నాటికి ఇక్కడ మనం తర్వాత మన డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్, అన్టచబుల్ కమ్యూనిటీస్ చాలా దయనీయంగా, మనకి కూడు లేక, గూడు లేక, గుడ్డ లేక, మనల్ని అసలు మనుషులుగానే చూడక, మనం అని మరిచిపోయే దశకి మనుధర్మశాస్త్రం మనల్ని తెచ్చింది. మనకు అన్ని విధాల నీచంగా చూసేటప్పటికి వాళ్ళు వచ్చారు ఎడికి. మనకు ఆకలి, కొద్దిగా శనగబొప్పు పెట్టినా, బెల్లం పెట్టినా వెళ్ళి చర్చిల్లో కూర్చునేవాళ్ళం. మనకి రోగాలు, కొద్దిగా ఆయింట్మెంట్లు రాయటం. మనకి చదువు, కొద్దిగా పలక బలపం పట్టించటం. ఇవన్నీ వీళ్ళకి, ఎస్సీలకి ఇవన్నీ జరిగింది. అయితే మనం క్రైస్తవంలోకి వెళ్ళినా సరే, హైందవంలోకి వెళ్ళినా సరే, సిక్కులోకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే అన్టచబుల్స్ ఫర్ ఆల్ రిలీజియన్స్. అన్ని రిలీజియన్స్కి కూడా అన్టచబుల్స్. మనం క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళాము? ఇందాకే చెప్పా, మతం మార్చుకుంటేనేమో మనసు చల్లబడతదని క్రైస్తవ మతంలో చేరితే రెడ్డి క్రైస్తవ, కమ్మ క్రైస్తవ, మాల క్రైస్తవ, మాదిగ క్రైస్తవ, అంటరాని పిశాసము ఎంటబడుతున్నది గద్దరన్నోళ్ళు. అప్పటి నుంచి కూడా అక్కడ కూడా అంటరాని వీళ్ళు వాళ్ళు సపరేట్గానే ఉండటం జరిగింది. సరే, వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే నాటికి మన పేర్లు ఎలా ఉండేవి? మన జాతుల పేర్లు అంటే మనం కూడు లేదు, గూడు లేదు, గుడ్డ లేదు, అసలు మనకి పేర్లు కూడా చెత్తయ్య, పెంటయ్య, బురదయ్య, మట్టయ్య, ఎర్రుడ, కర్రుడ, సొట్టూడ, కుంటూడ, ఇలా. మన ఆడవాళ్ళు అయితే పిచ్చమ్మ, కర్రెమ్మ, బుర్రెమ్మ, ఇలా పేర్లు పెట్టి వాళ్ళు పిలుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ వచ్చి మనకి నేమ్స్ పెట్టడం జరిగింది. డేవిడ్, దావీదు మహారాజ్, సాల్మన్ మహారాజ్, మోషే,
అహరోన్, జాన్, ఇలాంటి ఫిలాసఫర్స్, ఇలాంటి కింగ్స్ మనకు పేర్లు పెట్టడం వల్ల మనలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం పెరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ నుంచే మీరు కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏం జరిగింది అంటే, మన పేర్లు పెట్టడంతో పాటుగా మన మతం మారటంతో పాటుగా మన మూలాలన్నీ పోయినాయి. మన బేస్ అంతా పోయింది. ఇక్కడ బేస్ అంతా పోయింది. ఎందుకంటున్నానంటే, నేను యూదులు ఉన్నారు, యూదులు క్రైస్తవులు అనుకుందాం. వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి? గుటెన్బర్గ్, స్పిల్బర్గ్, ఇడెన్బర్గ్, జోకర్బర్గ్, లారీ పేజ్, ఎలన్ మాస్క్, వీళ్ళ కార్లు కనిపెట్టినోళ్ళు, ఫోనులు కనిపెట్టినోళ్ళు, గూగుల్ కనిపెట్టినోళ్ళు, వీళ్ళందరూ అన్నమాట పెద్ద పెద్దోళ్ళు. ఇప్పుడు గుటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టి బైబుల్ మొదట ముద్రించినాడు. బర్గ్ అంటే ఏంటంటే కోట, ఫోర్ట్. గుటెన్బర్గ్, హిడెన్ బర్గ్, స్పిల్ బర్గ్, ఈ కోట పేర్లు వచ్చేటట్టు ఇప్పుడు మన కోటలు ఉంటాయి కదా, కొల్లేరు కోట, కొండవీటి కోట, ఓరుగల్లు కోట, ఈ కోటలు పేర్లు వీళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. కానీ దే ఆర్ ఆల్ క్రిస్టియన్స్ అయ్యేళ్ళు, కానీ వాళ్ళ మూలాలు ఎక్కడ చెక్కు చెదరకుండా క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నారు. మనకు మాత్రం మన మూలాలు మన పేర్లో లేకుండా పోయింది. అమెరికా తీసుకుంటే, అమెరికాలో బిల్ ఉన్నారు. బిల్ అనేవాళ్ళు వాళ్ళు అక్కడ రూలర్స్, గతంలో అమెరికాని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, ప్రపంచం మొత్తంలో ధనవంతుడు. బిల్ క్లింటన్ ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్ చేశాడు. కానీ బిల్ అనే పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ఆఫ్రికా తీసుకోండి, ఆఫ్రికాలో ఒక పెద్ద ఫాస్టర్ ఉన్నాడు, 2000 చర్చిల పైన ఉన్నాయి, రాబర్ట్ ముగాబే అని. చాలాసార్లు చెప్పాను నేను ఇంతకుముందు. రాబర్ట్ ముగాబే, రాబర్ట్ అనే పేరు పెట్టుకున్నాడు పాస్టర్ గారు. రాబర్ట్ అంటే బైబిల్ పేరు కాదు, ముగాబే వాళ్ళ వంశం పేరు, వాళ్ళ రేస్ పేరు, వాళ్ళ క్లాన్ పేరు, వాళ్ళ వంశం, వాళ్ళ రేసు, వాళ్ళ తెగ, వాళ్ళ రేసు, వాళ్ళ వంశం పెట్టుకుని రాబర్ట్ పేరు పెట్టుకుని 2000 చర్చిలు పెట్టుకుని, ఆ రోజుల్లో నెల్సన్ మండేలా అని జైల్లో వేసినప్పుడు మొత్తం బయటే ఉండి ఉద్యమానికి ఊపిరి ఊదిన పాస్టర్ అయిన రాబర్ట్ ముగాబే. అంటే అమెరికాలో అలా ఉంది. ఈ యూదులైతే వాళ్ళు ఎక్కడ మూలాలు చెడకుండా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ ఆఫ్రికా వాళ్ళు కూడా మూలాలు చెడకుండా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ వాళ్ళు చూసుకుంటే, ఇంగ్లాండ్ వాళ్ళు సపోజ్ మన దేశం వచ్చారు. మన దేశాన్ని ఎంతమంది పరిపాలించారు? 26 పరిపాలించారు. 26. మొట్టమొదట రాబర్ట్ క్లైవ్ దగ్గర నుంచి చిట్ట చివర, అంటే అక్కడెక్కడో ఉన్న రాబర్ట్ క్లైవ్ దగ్గర నుంచి లాస్ట్లో ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ దాకా వీళ్ళందరూ క్రిస్టియన్సే. కానీ బైబిల్ పేర్లు పెట్టుకున్నారా? పెట్టారు, కానీ చిన్న ముక్క. అంటే 26లో ఒక 5-6 చిన్న ముక్కలు పెట్టారు. కానీ వాళ్ళు ప్రతి పేరుకి ముందు విలియం, ప్రతి పేరుకి చార్లెస్, విలియం, రాబర్ట్, వెల్లస్లీ, జార్జి, ఇలాంటి అన్ని పేర్లకు ముందో వెనకో పెట్టుకుంటారు. విలియం ఎవరో తెలుసుగా మీకు? ఇంగ్లాండ్ అని యూనిఫికేషన్ చేసిన మొట్టమొదట కింగ్. విలియం వాళ్ళ నాన్నెవరు? రాబర్టు అంటే ఇంగ్లాండ్ అని పరిపాలించిన రాబర్టు, విలియము, తర్వాత చార్లెస్, తర్వాత జార్జి ప్రభువులు తర్వాత పరిపాలించడం జరిగింది. వెల్లస్లీ ఏంటేంటి? ఓల్డ్ టౌన్, మనకి పాత ఢిల్లీ టైపులో అది ఒక పేరు. ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లకి మూలాలు కదలకుండా, మూలాలు ఎక్కడ దెబ్బ తినకుండా పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు చూస్తే మొట్టమొదట రాబర్ట్ క్లైవ్ దగ్గర నుంచి వార్న్ హేస్టింగ్స్, విలియం బెంటిక్, కానింగ్ ప్రభు, కార్నవాలిస్, వెల్లస్లీ, మింటో హేస్టింగ్స్, ఎమెస్టర్, బెంటిక్, ఆక్లాండ్, హార్డింజ్, ఇట్లా లారెన్స్, లిట్టను, రిప్పను, కర్జను, ఇలా వస్తే లార్డ్ మౌంట్ బాటన్ దాకా ఓవెల్, లిత్గో, వీళ్ళందరూ కూడా ఒక 5-6 తప్ప పెట్టుకోవాలి. అసలు వాళ్ళు పెట్టుకుంటారనుకో, సపోజ్ పేర్లు గమ్మత్తు. కార్నవాలిస్ ఉన్నాయనుకో, కార్నవాలిస్ అని పెడతాడు. వాడు చార్లెస్ వంశానికి సంబంధించినోడని.
మనం పెట్టుకునేటప్పుడు మాత్రం మనం మౌర్య వంశాలు, మగధ వంశాలు, మల్ల వంశాలు ఇవన్నీ ఉన్న మన వంశాలు మన పేర్లు సైడ్ లేకుండా చేయటం వల్ల మనం ఎక్కడో ఏకైక మిగిలిపోయి ఈ దేశమే మనది కాదన్నట్టు అయిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి ఖచ్చితంగా. చార్లెస్, ఇప్పుడు విలియం హేస్టింగ్స్, విలియం హామ్స్టర్, విలియం ఎడిన్, చార్లెస్ హార్డింజ్, ఇట్లా అన్నమాట ప్రతిదీ అన్నమాట. ఇప్పుడు లారెన్స్ ఉంటాడు అనుకో, జాన్ లారెన్స్, జాన్ పెట్టుకుని లారెన్స్ పెట్టుకోవటం. ఇప్పుడు కర్జన్ ఉంటాడు అనుకో, జార్జ్ పెట్టుకున్నాడు. ఆయన పేరేంటి? జార్జ్ నతానియల్ కర్జన్. నతానియల్ వచ్చింది మధ్యలో, ఇటు జార్జ్ వచ్చాడు, ఇటు కర్జన్ వచ్చాడు. జార్జ్ అనేది ఇంగ్లాండ్ని పరిపాలించిన ప్రభు. మనం పెట్టుకునేటప్పుడు ఎలా ఉండాలి మరి? మనం పేర్లు ఎలా ఉండాలి? మనకు పేర్లు లేవా? మనకు ఊర్లు లేవా? మనకు రాజ్యాలు లేవా? మనకు ఫిలాసఫర్స్ లేరా? మనకు తత్వవేత్తలు లేరా? ఇవన్నీ వదిలేసి మనం ఎందుకు ఈ పేర్లతో ఉండాలి? ఇప్పుడున్న పేర్లతో మనం ఎందుకు ఉండాలి? మనం మల్ల సామ్రాజ్యాలు, భరత సామ్రాజ్యాలు, మగధ సామ్రాజ్యాలు, కురు సామ్రాజ్యాలు, పల్లవ, మౌర్య, మహర, కోరి, హరి ఇలాంటి వంశాలన్నిటికీ వారసత్వం ఉంది చరిత్రలో వెళ్తే. అంటే రాజ్యాలు, రాజులు, పాలకులు, కోటలు, నదులు, నదాలు ఇవన్నిటి కూడా ఏది కూడా మనకు లేకుండా మన ఏన్షియంట్ పేర్లైన ధర్మసేన, నాగసేన, మహాసేన, ధర్మకీర్తి, కశ్యప, కనాద ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి, కణాదు అంటే తెలుసు మీకు? కణశాస్త్రం కనిపెట్టిన ఆయన. కణాలు అంటే సెల్ శాస్త్రాన్ని మొట్టమొదటి కనిపెట్టిన ఇండియన్ అనమాట కణాదుడు. అసిత కేశ కంబల అంటే, అసిత అంటే నల్లని ఎంట్రుకలతో నేసిన కంబలి కప్పుకొని ఒక ఫిలాసఫర్ ఉండేవాడు. ఇప్పుడు గద్దరు నల్లటి దుప్పట కప్పుకొని తిరుగుతాడు కదా, అక్కడ వారసత్వం అన్నమాట అసిత కేశ కంబల. ఈ టైపు ఉన్నాయి మనకి. వీళ్ళ పేర్లు ఎక్కడైనా మన పేర్లకి చివర పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్ మీరు, మనకి ఆరావళి పర్వతాలు ఉన్నాయి, మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి, మనకి ఇక్కడ కొండవీటి కోటలు ఉన్నాయి. ఏదో ఒకటి మన పేరు చివర పెట్టకపోతే మాత్రం మన మూలాలన్నీ అంతే. ఇప్పుడు సపోజ్ మనం మేరీ పెట్టుకోవాలనుకో, సపోజ్ మేరీ ఆరావళి అని పెట్టుకోవచ్చు. ఎస్తేరు పెట్టుకోవాలి అనుకో, మీకు ఎస్తేరు గంగ అని పెట్టుకోవచ్చు. జాన్ అని పెట్టుకోవాలనుకో, జాన్ అశోక్ అని పెట్టుకోవచ్చు. మోషే అని పెట్టుకోవచ్చు, మోషే కణాద అని పెట్టుకోవచ్చు. ఎవరి కణాద, ఎవరి మోషే, ఇవన్నీ మీకు ఒక పక్కన భారతీయ మూలాలు, ఒక పక్క మీ మత మూలాలు చెడకుండా మీరు కాపాడుకుంటేనే ఈ దేశంలో ఈ దేశస్తులుగా మనకి గుర్తింపు ఉంటది అనేది మాత్రం మనం చెప్పుకోవాల్సింది. అయితే ఎందుకు పెట్టాలి? మేం పేర్లు ఎందుకు పెట్టాలి? మేం పెట్టం అంటారు, చెబుతారు మీకు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేస్తారు. అసలే క్రైస్తవానికి మనమేమిచ్చాం అనేది కదా. మనమేమిచ్చాం క్రైస్తవానికి? క్రైస్తవాన్ని ముందుకు తీసుకెళ్ళాం. మనమేమిచ్చాం క్రైస్తవానికి? క్రైస్తవాన్ని బోధించాం. మనమేమిచ్చాం? క్రైస్తవాన్ని బోధించడానికి తన్నులు తిన్నాం. మనమేమిచ్చాం? క్రైస్తవాన్ని బోధించడానికి చంపబడ్డాం. క్రైస్తవం బోధించే వాళ్ళకి ఆ రోజుల్లో దొరలకి పల్లకీలు మోసాం. ఆ రోజుల్లో మనం ఇలా కట్టుకుని వాళ్ళని అక్కడక్కడ తీసుకెళ్ళి ఆ ట్రైబల్స్ ఏరియాలో మతాన్ని బోధించేటట్టు చేసిన జాతులకు వారసులు అన్నమాట మీరు. అంత ముందుకు తీసుకెళ్లారు మీరు. తన దేహము, తన గేహము, తన బలము, తన కలిమి మొత్తాన్ని అన్నమాట. ఆరోగ్యం లెక్క చేయాల, దేహాన్ని లెక్క చేయాల, కాలాన్ని లెక్క చేయాల, ఏవి చేయకుండా ముందుకు తీసుకెళ్లారు. మతాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు, అపర భక్తులుగా తీసుకెళ్లారు. కానీ ఈనాడు ఎక్కడ లేరు మీరు. ఎక్కడో చివరిలో కూర్చుని ఒక సందాలు ఇచ్చే దగ్గర ఉన్నారు. ఆర్సీఎంలో చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆస్తులన్నీ ఆక్రమించేసేసారు. పోపులంతా, పాస్టర్లంతా, జోసఫ్ రెడ్లు గిడ్లు అలా అయిపోయారు. అందరూ వాళ్ళు వచ్చేసారు. ఎక్కడ చూసినా వందల వేల ఎకరాలు ఆస్తులున్న చోటకల్లా వాళ్ళు వచ్చి వాళ్తారు. ఎక్కడన్నా దేవుడి కోసం ఏదన్నా కళ్ళు మూసుకునే దగ్గర, ఒక చందా ఒక 10 రూపాయలు ఇచ్చే దగ్గర మన జాతులు ఉన్నాయి. మరి పేర్లు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వంశ మూలాలతో కలిపి పెట్టుకోవాల్సిందే అని జీసస్ కూడా చెప్పాడు. జీసస్సే బైబిల్లో చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఆయన బుక్కు కొత్త నిబంధన. ఇప్పుడు సపోజ్ కొత్త నిబంధన తీసాం. తీగానే ఫస్ట్ పేజీ తీగానే ఫస్ట్ వాక్యం ఏముంటుందో తెలుసా? దావీదు కుమారుడైన
యేసుక్రీస్తు వంశావళి అని ఉంటది. యేసుక్రీస్తు దావీదు కుమారుడా? కాదు కదా. యేసుక్రీస్తు ఇక్కడ ఏసేపు కుమారుడు. యేసుక్రీస్తు ఏసేపు కుమారుడు. ఏసేపు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాసుకోకుండా ఇక్కడ దావీదు కుమారుడైన దావీదు ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఆయన అక్కడికి ఇక్కడ లింక్ ఇచ్చాడు. అంటే ఈ మాదిరి మీరు కూడా చేయమని. ఇక్కడున్న మీరు, ఇక్కడ బోధిస్తున్న మీరెవరు? మీది మౌర్య, మీది మగధ, మీది మల్ల, మీది కురు. అక్కడికి లింక్ ఇచ్చి మీరు పెట్టుకోవాలని ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ బుక్ ఉంది అంటే ఇప్పుడే తీగానే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉంది. మళ్ళీ చివరి దాకా వెళ్తే మొత్తం కూడా చివరిలో వెళ్ళినా సరే ప్రకటనలు తీసుకోండి, 5:5 తీసుకోండి, ప్రకటనలు తీసుకోండి, 22:16 తీసుకోండి. ఏముంది? ఐఆమ్ ద రూట్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద డేవిడ్ అని ఉంది. ఐఆమ్ ద రూట్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ది డేవిడ్ 22:16. నేను దావీదు యొక్క వేరు చిగురుని, సంతానాన్ని. ఎక్కడ చూడు అంటే ఎక్కడ ఆయన అంత కింగ్కి లింక్ ఇచ్చుకుంటున్నాడు. మీరు కూడా మీ వంశాలు మూలాలకి లింక్ ఇచ్చుకోవాల్సిందే. ఇక్కడే కొల్లేరు కోటకు, ఇక్కడే పల్నాడుకు, ఇక్కడే దీనికో కొండవీటుకో, ఇక్కడే వరంగల్ కోటకు, దేనికో ఒకదానికి కాకతీయుల్లో ఉన్న ప్రతాపరుద్రుడికో ఇంకొకళ్ళకో మీరు లింక్ ఇచ్చుకుని పెట్టుకోవాల్సిందే. మీకు చరిత్ర ఉంటే, మీరు ఈ దేశం మూలవాసులు గనక, ఈ దేశానికి సంబంధించిన ఆది భారతీయులకు వారసులు గనక మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇంకా ఏమంటాడంటే 5:5లో ప్రకటనలో, లైన్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ ది జూదా అండ్ రూట్ ఆఫ్ ద డేవిడ్. ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహాన్ని అంటుంటాడు. దావీదే ఎక్కడైనా, నేను దావీదుకు సంబంధించి, నేను దావీదు వంశం, నేను దావీదు సంతానం, నేను దావీదు యొక్క వేరు, దావీదు యొక్క చిగురు. మీరు మౌర్య యొక్క సిగురు, మౌర్య యొక్క మగధ యొక్క సిగురు, మీరు ఇట్లా మల్ల యొక్క సిగురు, మల్ల వంశానికి సంబంధించి పలానా పురుషోత్తమ చక్రవర్తి వారసులం మేము, మౌర్య వంశానికి సంబంధించి చంద్రగుప్త మౌర్య వంశానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ వస్తే ప్రతాపరుద్రకు సంబంధించిన వాళ్ళు అని మీరు పెట్టుకోకపోతే ఎలా తెలిసిద్ది మీకు? మీ మతాన్ని మీరు పెట్టుకోండి, నో డౌట్. దానితో పాటుగా ఖచ్చితంగా ఈ దేశంలో ఇందాక చెప్పాను కదా, మేరీ పెట్టితే ఆరావడి, మేరీ ఆరావడి, గంగ ఎస్తేరు గంగ, ఇలా మీరు కొన్ని పదాలు పెట్టుకోవాల్సిందే. ఆయన చాలా చెప్పాడు. ఇంకొకటి పిల్లల గురించి చెప్పాడు.